Hello, good evening friends. Welcome to my channel. Today, current affairs, February 10, 2025. First question, దింసా నృత్యాన్ని ఏ రాష్ట్ర తెగలు ప్రదర్శిస్తారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. Second question, హిట్స్ అండ్ హీరోస్ లైవ్స్ దట్ షెఫర్డ్ యూ అనే పుస్తకం ఇటీవల ఎవరు రాశారు? కులభూషణ్ కుమార్. థర్డ్ క్వశ్చన్, ఇటీవల డిప్సిక్ ఏఐ నిషేధించిన దేశం ఏది? దక్షిణ కొరియా. ఫోర్త్ క్వశ్చన్, దశావతారం అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నాటక రూపం? మహారాష్ట్ర మరియు గోవా. ఫిఫ్త్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లక్కీసరే మ్యూజియాన్ని ప్రారంభించింది? బీహార్. సిక్స్త్ క్వశ్చన్, భీమ్గఢ్ వన్యప్రాణులు అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడిన M23 తిరుగుబాటుదారులు ఏ దేశంతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఎయిత్ క్వశ్చన్, పట్టు రైతుల మేళా ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. నైన్త్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కౌశల్ ఉదయ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ త్రిపుర. 10th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే దయానది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ ఒడిశా రాష్ట్రం. 11th క్వశ్చన్, ఇటీవల కరువును ఎదుర్కోవడానికి ఏ రాష్ట్రంలో సుజల్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది? ఆన్సర్ కర్ణాటక. 12th క్వశ్చన్, ఇటీవల బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రమైన గాంధీనగర్. 13th క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ పాలసీ 2025ను ఆమోదించింది? మధ్యప్రదేశ్. 14th క్వశ్చన్, ఇటీవల 32 ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ సెషన్ ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ నోయిడా. 15th క్వశ్చన్, కౌమార బాలికల కోసం నిర్భయ ఖదీమీ గెలాజియా మరియు వీరంగన యోజన అనే కార్యక్రమం ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది? ఒడిశా. 16th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన డైవాన్స్ పారాడాక్స్ అనే పదం సాధారణంగా ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ శక్తి మరియు వనరులు, ఎనర్జీ అండ్ రిసోర్సెస్. 17th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే విశ్వామిత్ర నది ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్.